ఒక చిన్న పట్టణంలో విద్యానిధి అనే హైస్కూల్లో నలుగురు మంచి ఫ్రెండ్స్ ఉండేవారు. వారి పేరు రాహుల్, దీపక్, అర్జున్, సాయి. వారు ఎప్పుడూ కలిసి కూర్చునేవారు, కలిసి ఆడుకునేవారు, కలిసి తినేవాళ్లు, ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. స్కూల్లో అందరూ వాళ్ల స్నేహమే చూసి ఇష్టపడేవారు. ఒకరోజు స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ని చెయ్యాలని అనౌన్స్మెంట్ చేస్తారు. నలుగురు విద్యార్థులు కలిసి ఒక ప్రాజెక్టు చెయ్యాలి అని చెబుతారు. ఆ నలుగురు స్నేహితులు కూడా మన నలుగురం కలిసి ప్రాజెక్టు చెయ్యాలని అనుకుంటారు. అప్పుడు ఏ ప్రాజెక్టు చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటారు. రాహుల్ స్మార్ట్ గార్డెన్ చేద్దామని, దీపక్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రాన్ని తయారు చేద్దామని, సాయి సోలార్ స్ట్రీట్ లైట్స్ చేద్దామని, అర్జున్ వర్షపు నీటిని నిల్వ చేసి ఉపయోగించే విధానాన్ని తయారు చేద్దామని చెబుతాడు. మొదట్లో అందరూ బాగానే మాట్లాడుకున్నా తరువాత వారి మధ్య విభేదాభిప్రాయాలు మొదలయ్యాయి. నా ఐడియా బెస్ట్, లేదు నా ఐడియా బెస్ట్ అని. అలా మాటా పెరిగి గొడవకి దారితీసింది. ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎడముఖం పెడముఖంగా కూర్చున్నారు. మధ్యాహ్నం కూడా కలిసి తినలేదు. టీచర్ అది గమనించి వాళ్ల మధ్య జరిగిన గొడవకి కారణం తెలుసుకుని గదిలో ఆ నలుగురే కూర్చోవడం చూసి కిటికీలో నుంచి వాళ్లకి కనబడుతూ మరో ఇద్దరు పిల్లలను తీసుకుని వాళ్ళిళ్లకు ఒక కథ చెబుతూ మొదలుపెట్టింది. అడవిలో 4 చీమలుండేరి. అవి రోజూ కలిసి ఆహారాన్ని తెచ్చుకుని సరదాగా జీవిస్తున్నాయి. ఆ 4 చీమలు ఒక టీం వర్క్గా పనిచేసేవారు. అందుకే అవి ఎప్పుడూ ఆహారాన్ని తీసుకుని వచ్చే సమయంలో ఒక చీమ ముందుండి నడిపించేది, మరొక చీమ వెనక నుంచి చూసుకుంటూ ఉండేది. ఇంకొక చీమ ఎడమవైపు కుడివైపు చూసుకుంటూ ఉండేది. మరొక చీమ 3 చీమలు సురక్షితంగా ఉన్నాయా లేదా అని చూస్తూ ఉంటుంది. అలా వరుస క్రమంలో వెళ్ళి వస్తూ ఉండడం వల్ల ప్రమాదం నుంచి తప్పించుకునేవి. ఒకరోజు వాటిలో ఒక చీమ అంటది, నేను ముందుండే నడిపిస్తున్నాను కాబట్టి నేనే ముఖ్యమైన దానిని అని అంటుంది. అప్పుడు మరొక చీమ, నేను వెనకనుంచి కాపాడుతున్నాను కాబట్టి నేనే ముఖ్యమైన దానిని అని. మూడవది, నేను ఎడమా కుడివైపు చూస్తున్నాను కాబట్టే నేనే గొప్ప అని. నాలుగవది, మీ అందరూ బాగున్నారా అని చూసేది నేనే కాబట్టి నేనే గొప్పదానిని అని అనుకోవడం వల్ల అలా వాటి మధ్య గొడవొచ్చింది. అలా 4 చీమలు గొడవపడి వేరువేరుగా వెళ్ళిపోతాయి. విడిపోయిన తర్వాత ఆహారానికి వెళ్ళిన ఆ 4 చీమల్లో మొదటి చీమ ముందుకు వెళుతుంది. ఒంటరిగా ఉండడం చూసి ఒక పక్షి అమాంతం వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. రెండవ చీమ వెనకాలగా చూసుకుంటూ వెళుతుంది. ముందు ఏముందో చూడలేదు, నీటిలో పడి చనిపోయింది. మూడవ చీమ ఎడమా కుడి చూసుకుంటూ వెళుతుంది. ముందు గుంట ఉందని చూడలేదు, గుంటలో పడిపోతుంది. 4వ చీమ కూడా ఒంటరిగా వెళుతుంది. ఒక పెద్ద పురుగు దానిని తినేస్తుంది. టీచర్ కథ చెప్పడం ముగించింది. చీమలు ఎందుకు చనిపోయాయి అని అడిగింది. వాళ్లు మౌనంగా నిలనిల్చున్నారు. టీచర్ ఎదురుగా ఉన్న 2 పిల్లల్లో ఒకడు అవి విడిపోవడం వల్ల అని అన్నాడు. మరొక పిల్లవాడు ఒక్కడిగా ఉన్నప్పుడు బలహీనమయ్యారు అని చెబుతాడు. అప్పుడు టీచర్ చెబుతుంది, 1కి 1 తోడైతే అది నీ బలాన్ని పెంచుతుంది, నీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది అని చెబుతుంది. గదిలో ఉన్న ఆ 4 విద్యార్థులు కిటికీల నుంచి ఆ టీచర్ చెప్పిన కథ విని వారిలో మార్పు వస్తుంది. రాహుల్ లేచి సారీ చెబుతాడు. మిగిలిన 3 ఫ్రెండ్స్ కూడా ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. అప్పుడు అర్జున్, మన 4 ఐడియాలు మంచివే, అందరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటా. అందరూ కలిసి ఒక గొప్ప ప్లాన్ చేస్తారు. ఒక విలేజ్ స్మార్ట్ గార్డెన్, సౌర ద్వీపాలు, వర్షపు నీటి నిల్వ, ప్లాస్టిక్ రీసైక్లింగ్, అన్ని సౌకర్యాలు ఒక విలేజ్ తయారు చేసి ఆ విలేజ్కి ఏఐ విలేజ్ అని పేరు పెడతారు. వారు చేసిన ప్రాజెక్టుకి స్కూల్లో వాళ్లకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. టీచర్ అది చూసి ఇది నిజమైన స్నేహం అని చెబుతుంది వాళ్లకి. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్కి మరొకరు సహాయం తోడైతే విజయానికి చేరువవ్వడం సులభతరమవుతుంది. నాయకత్వమంటే నేను గొప్ప అనేవాడు కాదు, మనమందరం కలిసి గెలుద్దామనేవాడు అని టీచర్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ 4 ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడూ గొడవపడలేదు. వాళ్ళొక మాట గుర్తుపెట్టుకున్నారు,
కలిసుంటే కలదు సుఖం. మనమంటే మనం కాదు, మనమంతా.